రాష్ట్ర గురుకుల విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. దేశంలో పేరొందిన అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు 33 మంది ఎంపికయ్యారు. విద్యార్థుల నిరంతర కృషి, సోషల్ వెల్ఫేర్ సొసైటీలోని ఉన్నత ప్రమాణాలే తమ విజయానికి కారణమన్నారు విద్యార్థులు. రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు గురుకులాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. చదువులో రాణించి ర్యాంకులు సాధిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రఖ్యాత అజీం ప్రేమ్జీ వర్సిటీకి గురుకులాల్లో విద్యను అభ్యసించిన మన విద్యార్థులు 33 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో 28 మంది సోషల్ వెల్ఫేర్ సొసైటీలో చదువుతున్నవారు కాగా మరో 5 గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందినవారున్నారు. ఇక్కడ క్వాలిఫై అయ్యి ఫస్ట్ ఇయర్లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. సో దట్ ఈస్ మై ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ ది సొసైటీకే రావడమే ఫస్ట్ ఇయర్లో రావడము. దట్టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సొసైటీలో జాయిన్ అయ్యాను. సో దిస్ ఈజ్ మై అనదర్ అచీవ్మెంట్ హియర్. సెకండ్ ఇయర్లో అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ మా సీనియర్స్ని చూడడం కానీ వాళ్ళు చెప్తుంటే కానీ చాలా బాగుంటుండే. అయ్యో నేను ఒక దాన్ని అక్కడ ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకునేదాన్ని. సో వెన్ ద టైమ్ ఆఫ్ దట్ ఎగ్జామ్ ఐ ప్రిపేర్డ్ అ లాట్. నేను ఎంట్రన్స్ అజీం ప్రేమ్జీకి ఎంట్రన్స్ రాసి ఎగ్జామ్లో యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మేము ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు జస్ట్ జనరల్గా మాకు తెలిసిన నాలెడ్జ్ పైన మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైతే మేము సబ్జెక్ట్ చదువుకున్నామో దానిపైన బేస్ అయి మేము ఎగ్జామ్ రాసాం. ఎగ్జామ్ రాసాక మా సెక్రటరీ గారు, మా ప్రిన్సిపల్, మా ఆర్సీఓ గారు ఏం చేశారో మాకు స్పెషల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి కోచింగ్ పెట్టారు. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 120 సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో 33 సీట్లను సంస్థ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. వాటి కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది పోటీ పడగా మన విద్యార్థులే 33 మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి రాష్ట్ర ఖ్యాతిని పెంచారు. గురుకుల అధికారులు తమకు ఎంతో సహకరించడంతోనే సక్సెస్ సాధించామంటున్నారు స్టూడెంట్స్. గత 3 సంవత్సరాలుగా ఏపీయూ వాళ్ళు సొసైటీ నుంచి సెలక్షన్స్ని ఇస్తున్నారు. మొదటి సంవత్సరం అప్పుడు మా సూపర్ సీనియర్ రోజాకే వెళ్ళింది. సో తను మౌంటైనరింగ్కి సెలెక్ట్ అయింది, మౌంట్ రాక్ ఎక్కి. అదే మాకు ఒక అదృష్టంగా మాకు ఇంటర్న్షిప్ చేయడానికి మా సూపర్ సీనియర్ రోజా అక్కయ్య సెలెక్ట్ అయిన అక్కయ్య, మాధుర్ అక్కయ్య ఇద్దరు కలిసి మా ఇన్స్టిట్యూషన్కి వచ్చారు. కానీ మేము కొంచెం ట్రైనింగ్ మా అక్క వాళ్ళు చెప్పిన ధైర్యం వల్ల మేము ముందుకొచ్చారు. అజీం ప్రేమ్జీ అనేది అన్ని యూనివర్సిటీలా కాకుండా డిఫరెంట్ యూనివర్సిటీ. అయితే ఎదిగే ప్రతి సిటిజన్, ప్రతి స్టూడెంట్, జరిగే జనరల్ ఇష్యూస్ అన్నీ బేస్ చేసుకొని ఎలా అర్థం చేసుకోవాలి, భారతీయులను ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మెలగాలి, ఫ్యూచర్లో ఎలాంటి ఒక లీడర్గా, ఒక మంచి సిటిజన్ లాగా ఎలా బతకాలి అనే లైఫ్ స్కిల్స్ని బట్టి అక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటంలో గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సొసైటీ ఎంతో ముందుంటోంది. 2 ఏళ్లుగా ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థులు ఈసారి ఎక్కువ సీట్లు సాధించారంటున్నారు అధికారులు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఇది మొత్తం ఒక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి మా యొక్క సంస్థ విద్యాపరంగా మరియు విద్యేతర కార్యక్రమ పరంగా చాలా గొప్ప స్థానాన్ని ఈరోజు పొందింది. రీజనల్ కోఆర్డినేటర్గా నేను చాలా గర్వపడుతున్నా. మరి ఈ విజయం వెనుక ప్రధానంగా మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మాకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అందజేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ సారే. ఈ విజయం నా విద్యార్థులది మాదని చెప్పడం కంటే కూడా ఇది ప్రత్యేకంగా సెక్రటరీ గారికి మాత్రమే ఆపాదించడం కరెక్ట్ అని చెప్పి నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నా. ఈ యూనివర్సిటీ సెలక్షన్స్ అనేది గొప్ప అద్భుతమైన అవకాశం మా సెక్రటరీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చారండి. ప్రతి క్యాంప్ అంటే మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మొత్తం 45 మెంబర్స్ రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యారు. 45 మెంబర్స్కి అందరినీ తీసుకొచ్చి ఒకే దగ్గరికి తీసుకొచ్చి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో కోచింగ్ December 26 స్టార్ట్ చేస్తే January 6 దాకా జరిగింది కోచింగ్. సో ప్రతి ఒక్క అందరినీ కూడా ఇక్కడే ప్రూవ్ ఆఫ్ చేసి, సో మా ఆర్సీఓ రంగారెడ్డి గారు బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక టైం టేబుల్ వేసాము. రోజు టైం ప్రకారంగా, షెడ్యూల్ ప్రకారంగా టీచర్స్ వచ్చేసి అందరికీ క్లాసెస్ చెప్పడం జరిగింది. సెలెక్ట్ అయిన విద్యార్థులంతా త్వరలోనే బెంగళూరులోని అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో వివిధ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జాయిన్ కాబోతున్నారు. పూర్తి ఉచితంగా కోర్సులు పూర్తి చేయనున్నారు. గురుకులాల్లో చదువుతూ ప్రతిభ చూపే విద్యార్థులందరికీ ప్రోత్సాహం కల్పిస్తామంటున్నారు అధికారులు. అజీం ప్రేమ్జీలో ఈ విద్యార్థులు ఎంపిక కావడం కోసం చాలామంది ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు, తర్వాత ఈ స్వేరో నెట్వర్క్లో ఉండే పూర్వ విద్యార్థులు, అంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు
కాలేజెస్కి రావడం, వచ్చిన తర్వాత మరి విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే మెలకువలు నేర్పించడం. ఇప్పుడు జరుగుతున్న మామూలు ట్రేడ్స్ కాకుండా కొత్త కొత్త ఏరియాస్లో కూడా పిల్లలకు తర్ఫీదు ఇవ్వడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాయి. అజీం ప్రేమ్జీ వర్సిటీలో చదివి ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తున్నామంటున్నారు విద్యార్థులు.